హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. క్యాలరీస్లో చాలా తక్కువ కానీ పోషకాలలో మాత్రం ఎంతో ఘనం. శీతాకాలంలో మరింత విరివిగా దొరికే ఈ అద్భుతమైన పోషకాల రాశిని తప్పనిసరిగా రుచి చూడాల్సిందే. క్యాబేజీ పెసరపప్పు బాయిల్డ్ ఫ్రై ఈరోజు మన రెసిపీ. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ముందుగా క్యాబేజీ, మీడియం సైజు ఉల్లిపాయలు 2, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ఆయిల్, 100 గ్రాముల పెసరపప్పు, తాలింపు దినుసులు, కిచెన్ మసాలాలు, అలాగే పచ్చి కొబ్బరి. మరింత రుచి కోసం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి 2 లేదా 3 యాలకులను కూడా తీసుకుందాం. తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా క్యాబేజీని సన్నగా తురుముకుందాం. వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా నీటిని యాడ్ చేయండి. ఇప్పుడు సన్నగా తురిమిన క్యాబేజీని కలిపి కాసేపు మూత పెట్టి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు చక్కగా మగ్గనివ్వండి. ఓవర్గా కుక్ చేయొద్దు, కొంచెం క్రంచీగా ఉంటే ఈ కర్రీ మహా రుచిగా ఉంటుంది. క్యాబేజీ సిద్ధమైపోయింది. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్, తాలింపు దినుసులు, ఇవి చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి, యాలకుల పేస్టును కూడా కలుపుదాం. మసాలా కొద్దిగా కుక్ అయిన తర్వాత ముందుగానే ఉడికించి పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేయండి. మిశ్రమాన్ని చక్కగా కలిగిపెట్టి రెగ్యులర్ మసాలాలను కూడా యాడ్ చేసేయండి. ఈ మసాలా అంతా ఈవెన్గా కలిపిన తర్వాత సన్నని సగం మీద మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం. (70-80% క్యాబేజీ చక్కగా కుక్ అయిపోయింది. ఉడికించిన పెసరపప్పును కూడా కలపండి. అలాగే తురిమిన పచ్చి కొబ్బరి,
చక్కగా కలిగిపెట్టి మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు మగ్గనిద్దాం. రెసిపీ రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేసేయండి. అతి తక్కువ క్యాలరీస్తో అత్యధికమైన పోషకాలను అందించే ఈ క్యాబేజీని శీతాకాలంలో తప్పనిసరిగా తీసుకోండి. జీర్ణశక్తి నుంచి జ్ఞాపక శక్తి వరకు అన్ని వ్యవస్థలను మెరుగుపరిచే ఈ క్యాబేజీని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. మరి ఎల్లో సూపర్ ఫుడ్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.